స్వప్న ఫోటోషూట్ చేయించుకుంటుంది. ఒక్కసారి అందరూ వచ్చి చూసి షాక్ అవుతారు. ఇదేంటి ఈ అమ్మాయి నిన్నటిదాకా బాగానే ఉంది కదా, ఇప్పుడేమో ఇలా ఫొటోస్ దిగుతుంది అనుకుంటూ ఉంటారు. ఇంద్రాణి కూడా ఏమీ మాట్లాడకుండా అలానే సైలెంట్గా ఉంటుంది. అప్పుడు రుద్రాణి వచ్చి, స్వప్న ఏంటిది ఇలా చేస్తున్నావు, నీకు మతిగాని పోయిందా అని అంటుంది. ఎందుకు ఇలా చేస్తున్నావు అని అడుగుతుంది. ఏం చేయమంటారు, డబ్బులు ఇవ్వమంటే మీరు ఇవ్వడం లేదు కదా, ఏం చేయాలి అని అంటుంది. ఇంద్రాణి డబ్బులు ఏంటమ్మా అని అంటుంది. అమ్మమ్మ గారు, డబ్బులు కావాలంటే నేను పుట్టింటికి వెళ్ళి తెచ్చుకోవాలంట, అందుకే ఇలా చేస్తున్నాను అని అంటుంది. ధాన్యలక్ష్మి నాకు చాలా హాస్యాస్పదంగా ఉందమ్మా, పుట్టిల్లు మొత్తము ఇక్కడే దోచుకుంటూ బ్రతుకుతూ ఉన్నారు, ఇంకా పుట్టింటి నుండి తెస్తారంట అని అంటుంది. అప్పుడే రాజు కావ్య అక్కడికి వస్తారు. చిన్నత్తయ్య, మా పుట్టింటి గురించి మాట్లాడే హక్కు మీకు లేదు, వాళ్ళ కష్టం మీద వాళ్ళు బ్రతుకుతున్నారు, కానీ మీరు ఏం ఇవ్వడం లేదు అని అంటుంది. అప్పుడు అనామిక, డబ్బు కోసం కాకపోతే దేనికి మీ మొగుడు డబ్బు కోసం కాకపోతే దేనికోసము మీ అప్పును నా మొగుడికి వెరలా వేశారు మీరు, మీ అమ్మ దానికి సపోర్ట్ చేసింది, ఈ కుటుంబంలో మీ అక్క చెల్లెళ్ళు రాజ్యమేగాలని మొత్తం ఆస్తి సొంతం చేసుకోవాలని కుట్ర పన్నలేదా, నా మొగుడిని ఎరగా వేయలేదా మీ అప్పుకు అని అంటుంది. అనామిక ఆపుతావా అని గట్టిగా అరుస్తాడు రాజు. అనామిక ఒక్కసారి మాట్లాడే ముందు నువ్వు కూడా వెనక ముందు ఆలోచించి మాట్లాడు, వాళ్ళ పుట్టింటి వాళ్ళకు ఇంతవరకు నేను ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు, వాళ్ళే సొంతంగా కష్టపడి బ్రతుకుతున్నారు, కానీ మీరు గొప్ప స్థాయి రిచ్ ఫ్యామిలీ అని చెప్పుకుంటూ తిరిగే మీరు ఆ రోజు ₹1,00,00,000 ఇస్తేనే పెళ్లి జరుగుతుంది, లేకపోతే ఇక్కడి నుండి కదలనివ్వము అని మీ అప్పుల వాళ్ళు అడ్డు చెబితే అప్పుడు కావ్య వచ్చి నాకు చెప్పబట్టే నేను ఆ అప్పును కట్టాను, మర్చిపోయావా, ఇప్పుడు చెప్పు, ఎవరి డబ్బు ఎవరు పుట్టింటి వాళ్ళు తిన్నారు అంటూ ఆవేశంతో తిడతాడు. ఒక్కసారి అందరూ నోరు వెళ్ళబెడతారు. ఇన్నాళ్ళు మాకు ఈ విషయం ఎందుకు చెప్పలేదు అన్నయ్య అంటూ కళ్యాణ్ అడుగుతాడు. అపర్ణ కూడా అడుగుతుంది. ఇక ధాన్యలక్ష్మి నోటి నుండి మాటే రాదు. కావ్య ఎందుకండి ఇవన్నీ, ఇప్పుడు అవసరమా, వదిలేయండి అని అంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బొంతల వర్షిణి.